కోనసీమ జిల్లా రాయవరం మండలంలో జిల్లా పాస్టర్ ఫెలోషిప్ కమిటీ ఆధ్వర్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి నేపథ్యంలో సంతాప సభ జరిగింది. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో అధ్యక్షుడు జె సాల్మన్ రాజు మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. శాంతి ర్యాలీ నిర్వహించడానికి పోలీసులు అనుమతి నిరాకరించిన కారణంగా సంతాప సభ ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల చర్చ్ పాస్టర్లు పాల్గొన్నారు. ఈ రోజు మేము రాయవరం మండలం ఫెలోషిప్ తరఫున శాంతియుత ర్యాలీ చేయాలని ఆలోచన కలిగి ఉన్నాము. పోలీసు వారు పర్మిషన్ ఇవ్వడం కారణంగా ఈ క్రైస్తవ కమ్యూనిటీ హాల్లోనే కూడుకున్న రాయవరంలో మరి ప్రార్థనలు వారి కుటుంబ ఆదరణ వరకు, అలాగే ఆయన యొక్క మద్దతు యొక్క అలాగే ఆ యొక్క చనిపోవడం గురించి మరి త్వరగా దర్యాప్తు జరగాలని, అలాగనే త్వరగా కేసు త్వరగా తేలాలని మేమందరం కూడి వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభుత్వాన్ని కూడా మనం మరి అధికారులను కూడా మనం చెప్పిన మాటను మన్నించాలి. కాబట్టి దానిని బట్టి మేము ఈరోజు పోలీసు వారు ఈ యొక్క ర్యాలీకి అనుమతి ఇవ్వని కారణంగా మరి ఈ విధంగా కూడి ఈ యొక్క ఫెలోషిప్ ద్వారా మా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని ఆ కుటుంబీకులకును మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు కూడా ఆయా సంఘాల్లో ఉండి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. మీడియా మిత్రులకు, రాయవరం మండల పాస్టర్ ఫెలోషిప్ కమిటీ పెద్దలకు, సభ్యులకు వందనాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా ఈరోజు దేవుని సేవకులు మా ప్రియులు ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం గురించి మాకెన్నో అప్పటి నుంచి ఎప్పటి వరకు ఎన్నో అనుమానాలు, అపోహలు ఉన్నాయి. ఒక ప్రక్క పోలీసు వారు మేము ఈ సీసీ ఫుటేజ్లు ఏమైతే ఉన్నాయో అవి మా ద్వారా రావట్లేదు అంటున్నారు. కానీ అప్పటి నుంచి ఎప్పటి వరకు ఏదో ఒక వీడియో వస్తూనే ఉంది. సో గవర్నమెంట్ వారిని, ప్రభుత్వ వారిని, దానికి సంబంధించిన అధికారులందరినీ మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది రిక్వెస్ట్ కావచ్చు, లేకపోతే డిమాండ్ కావచ్చు. ఒకటే కోరుతున్నాం, వారి మరణం వెనక ఏముందో అది అతి త్వరగా బయటకు పెట్టాలని, త్వరగా దీని విషయమై కేసు పూర్తి దర్యాప్తు చేసి ఓ మంచి జడ్జిమెంట్ని ముందుకు తీసుకురావాలని ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతున్నాం. దీని విషయమై ఈరోజు రాయవరం మండలంలోని సేవకులందరూ ఇక్కడికి చేరి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. త్వరగా ఎప్పటికే ఆయన మరణ వార్త మాకు బాధ కలిగిస్తుంటే ఆయన వ్యక్తిగత జీవితం మీద వస్తున్న రోమర్స్ కూడా మాకు ఎంతో వేదన, బాధ కలిగిస్తున్నాయి. కనుక ఇక ముందుకు వెళ్లకుండా త్వరగా ప్రభుత్వాలు స్పందించి, అధికారులందరూ కూడా స్పందించి ఈ విషయంలో ఒక కొలిక్కి తీసుకురావాలని మనస్ఫూర్తిగా అధికారులను కోరుతున్నాం. అందరికీ నమస్కారం.